కాకినాడ జిల్లా ప్రతిభట నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరంలో సాయి దుర్గా భవానీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల నాగభూషణం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ ఉచితంగా ప్రయాణించడం, బస్సు ద్వారా బస్సుల్లో ప్రయాణించడం వలన ఆటో కార్మికులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది అని, వారి కుటుంబాలు రోడ్డున పడితే పరిస్థితి ఏర్పడిందని, ఈ పథకం ప్రవేశపెట్టేటప్పుడు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్లకు న్యాయం చేసిన తర్వాత ఈ పథకం ప్రవేశపెట్టి ఉంటే బాగుండేదని, ఎలాంటి ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో ఓనర్స్ డ్రైవర్లకి అన్యాయం చేశారని, మా కష్టాలు పట్టించుకునే నాదుడే లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మాపై దృష్టి సారించి మా సమస్యను పరిష్కరించాలి అని, లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని ఆటో యూనియన్లతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల నాగభూషణం, ఆటో యూనియన్ మాజీ ప్రెసిడెంట్ జంగా సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బూసి వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు మీరే మాట్లాడండి. మన మండల పరిధిలో 400 ఆటోలు ఉన్నాయి. ఈ 400 ఆటోల మీద జీవనోపాధి గత 20-25 సంవత్సరాల నుంచి ఇదే ఉపాధిగా చేసుకొని బ్రతుకుతున్నారు ఆటో కార్మికులు. అయితే ఇటీవల ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా సార్. ఆ ప్రయాణం ఎప్పుడైతే ఆగస్టు 15వ తారీఖు నుంచి పెట్టారో అప్పటిదాకా రోజుకి వచ్చి ఒక 500-600 సర్వీస్ చేసుకున్నటువంటి ఆటో కార్మికులు ఈవేళ 100 రూపాయలు 150 రూపాయలు చేయడానికి కూడా వీలు కలగట్లేదు సార్. ఎందుకనంటే ప్రయాణం అనేటప్పుడు ఈరోజు మనం కాకినాడ జిల్లా ప్రతిభట నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఊరి చివరిన ఎర్రవరం వెళ్ళే దారిలో ఆటో వర్కర్స్ యూనియన్స్ బంధు సందర్భంగా ఉభయ గోదావరి క్వారీ వర్కర్స్ యూనియన్ ఉభయ జిల్లాల ప్రెసిడెంట్ కుప్పుల నాగభూషణం గారు మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు చెల్తే. నా పేరు నాగభూషణం. నేను శ్రీ సాయి దుర్గా భవానీ ఆటో కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడు. ఈరోజు ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారాగా రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం అనేటటువంటి ఆ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కారణంగా ఈవేళ ఆటో కార్మికుల యొక్క ఉపాధిని పూర్తిగా దెబ్బతీసినట్టు అయింది. ఎందుకంటే ఏలేశ్వరంలో చూసుకున్నట్లయితే 3 కార్మిక సంఘాలు, 3 లైన్లకు సంబంధించి 3 కార్మిక సంఘాలు, ఆటో కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ 3 ఆటో కార్మిక సంఘాల మీద దాదాపు 400 ఆటోలు వివిధ రూట్లలో ప్రయాణిస్తూ సర్వీస్ చేసుకుంటూ జీవనాన్ని వెల్లదీసేటటువంటి
ఆటో కార్మికులకు ఈ రోజు పూర్తిగా ఉపాధి పోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. ఏమంటామంటే ప్రభుత్వం ఆర్టీసీ సంబంధించిన దాంట్లో ప్రభుత్వ ఆర్టీసీ సంస్థనే, రోడ్డు రవాణా సంస్థనే సంబంధించి దాని మెయింటెనెన్స్ కి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు ఆటో కార్మికుల యొక్క ఉపాధి అంటే స్వయంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక 20,000 30,000 40,000 వడ్డీకి తెచ్చి ఆటోలు తీసుకొని సర్వీస్ చేసుకుంటూ బతుకుతున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటనేటటువంటిది ప్రభుత్వం ఆలోచించకపోవడం అనేటటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టాలి, ప్రవేశపెట్టాలి, వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయాలి, వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది అనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు మరి ఆటో కార్మికుల సంగతి ఏంటి అనేటటువంటిది ఆలోచించాల్సింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు, వాళ్ళ మీద ఆధారపడేటటువంటి కుటుంబాలు గురించి ఆలోచించడం అనేటటువంటిది, చేయకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. అందుకని ఈవేళ ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉదాహరణకు ఆర్టీసీకి కేటాయించారు. మరి ఈ ఆటో కార్మికులకు సంబంధించి ఏంటి పరిస్థితి? ఎలాగా మరి వాళ్ళు రోడ్డున పడతారు? వాళ్ళ సంగతి ఏంటి అనేటటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటి పథకం ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మేము బస్సులు పెంచుతాం, వాళ్ళకి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేమేమంటామంటే ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే ఆటోల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏదో ఒక ఉపాధి కల్పించాలి. నెలకొచ్చి వేళ ఒక్కో కుటుంబానికి దాదాపు 10 నుంచి 15,000 రూపాయలు సర్వసాధారణమైన జీవితాన్ని